మాట్లాడుతున్నారు. మద్యపానం నిషేధం చేస్తానని చెప్పి మద్యం రేట్లు పెంచి వెన్నుపోటు ప్రజలకి చేసింది ఎవరండి? వైసీపీ నాయకులు. వివేకానంద రెడ్డి గారు ఆయన హత్య చేయబడితే సొంత చెల్లెలకి న్యాయం చేయకుండా ఆ కుటుంబానికి వెన్నుపోటు పొడిచింది ఎవరండి? వైసీపీ నాయకులు. షర్మిల గారికి ఆయన జైల్లో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు షర్మిల గారిని రాష్ట్రమంతా తిప్పి ఆమెకు చిన్న పదవి కూడా ఇవ్వకుండా ఇంట్లో నుంచి బయటికి గెట్టేసింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి. సొంత తల్లి ఆమెని అసెంబ్లీకి పంపించి ఈయన జైల్లో ఉన్నప్పుడు ఈమెను ముందు పెట్టి, విజయమ్మ గారిని ముందు పెట్టి రాజకీయంగా ఆమె వాడుకోయిన తర్వాత అదే విజయమ్మ గారితో రాజీనామా, పార్టీకే రాజీనామా చేయించి అందరి ముందర వెన్నుపోటు పొడిచింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు వీళ్ళు వెన్నుపోటు గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే నేను ఇల్లు కట్టుకుంటాను, ఇదే రాజధాని అని చెప్పి, అమరావతి రాజధాని అని చెప్పి ఇక్కడే ఇల్లు కట్టుకుంటానని చెప్పి రైతులకి, ఆ ప్రాంత ప్రజలకి, రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ పార్టీ. 3 రాజధానుల పేరు మీద రాష్ట్రాన్ని విడగొట్టి రాయలసీమకి జ్యుడిషియరీ క్యాపిటల్ తీసుకొస్తానని చెప్పి రాయలసీమని ప్రజలని మోసం చేసింది ఎవరండి? వెన్నుపోటు పొడిచింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎస్సీలకి మేము పెద్దపీఠం వేస్తాము, ఎస్సీలని గొప్పగా చూసుకుంటామని చెప్పి ఎస్సీ సప్లాన్ని తీసేసి ఎస్సీలకి అన్యాయం చేసింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి. అంబేద్కర్ విదేశీ విద్యని స్కీమ్ని క్యాన్సిల్ చేసి జగనన్న విదేశీ విద్య స్కీమ్గా మార్చిన గొప్ప వ్యక్తి ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు. అంటే వెన్నుపోటు మీరు ప్రజలకి మీరు చేసినారు, కానీ ప్రజలు మాత్రం డైరెక్ట్గానే మేము కొట్టినారు, ఓటుతో మీకు సమాధానం చెప్పినారు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు తెనాలికి వెళ్ళి ఎవరైతే గాంజాయి అమ్ముతున్నారో, ఎవరైతే మర్డర్ కేసులలో ఉన్నారో, ఒక కానిస్టేబుల్ని మర్డర్ చేసే విషయంలో కేసులలో ఇరుక్కున్నారో వాళ్ళ కుటుంబాలను చూడడానికి జగన్మోహన్ రెడ్డి గారు, ఒక మాజీ ముఖ్యమంత్రి గారు వెళ్తారు. అక్కడికి వెళ్ళి పోనీ ఎవరైతే తల్లు తిన్నారో వాళ్ళని కలిసా అంటే వాళ్ళని కలవలేదు. వాళ్ళ తల్లిదండ్రులను కలిసి బయటికి వచ్చి మీడియాతో ఏ విధంగా మాట్లాడాడండి? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని, చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని ఎన్ని మాటలు అన్నాడు. ఆయన గతంలో కూడా నంద్యాల బై ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారిని ఉరిదీయాలా, కాల్చి చంపాలని చెప్పి మాట్లాడిన వ్యక్తి మళ్ళీ ఈరోజు ప్రతిపక్షం రాగానే మళ్ళీ అదే స్టైల్ మెయింటైన్ చేస్తున్నాడు. మొన్న వైఎస్ఆర్సీపీ నాయకులు రాష్ట్రం మొత్తం కూడా వెన్నుపోటు దినం అని చెప్పి ఒక కార్యక్రమము చేపట్టి అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ నాయకులు బయటికి వచ్చి ఏ విధంగా అయితే ఈ కార్యక్రమం చేశారో చాలామంది ప్రజలు కావచ్చు, మేము కావచ్చు, పెద్ద పెద్ద వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా మాకందరికి వచ్చిన డౌట్ ఏంటంటే ఎవరికి వెన్నుపోటు పొడిచినారు, ఎవరు వెన్నుపోటు పొడిచినారు? ఈ రెండింటికి సమాధానము వైసీపీ నాయకులు ఎక్కడ కూడా ఏ నియోజకవర్గాల్లో కూడా క్లారిటీ ఇవ్వలేకపోయినారు. వెన్నుపోటు వైసీపీ వాళ్ళకి పొడిచారు అని చెప్పి ఒకవేళ వాళ్ళు అనుకుంటున్నారు అంటే, వైసీపీ వాళ్ళకి వెన్నుపోటు పొడిచింది మేము కాదు, ప్రజలు కాదు, డైరెక్ట్గానే పొడిచినారు ప్రజలు. వెనక నుంచి ఎవరు వైసీపీ నాయకుల్ని వెన్నుపోటు పొడచలే. ధైర్యంగా ప్రజలు బయటికి వచ్చి మీరు చేసిన అన్యాయాలు ఇంకా చాలు, మీరు మాకు అవసరం లేదు అని చెప్పి డైరెక్ట్గానే ఓటు వేసి మీరు వద్దు అనుకొని మీకు బుద్ధి చెప్పింది ప్రజలు. ప్రజలు ఓట్లేసి మమ్మల్ని గెలిపించారే తప్ప ఇక్కడ
అంటే ప్రజలు వెన్నుపోటు పొడిచారని చెప్పి వీళ్ళేమన్నా కార్యక్రమం చేశారా? ప్రజలు వీళ్ళకి అన్యాయం చేశారని చెప్పి ప్రజల మీద కోపంతో వీళ్ళు ఈ కార్యక్రమం చేశారనేది కూడా వైసీపీ నాయకులు చెప్పాలా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూనే వాళ్ళు తప్పు చేశారో లేదో తెలియదు, కానీ అది పక్కన పెడితే అసలు ఎందుకు కొట్టినారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రఘురామకృష్ణ గారిని ఒక ఎంపీని అత్యంత దారుణంగా కొట్టి హింసించి ఆయన్ని జైల్లో పెట్టి మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పియాలంటే కూడా ముందుకు రాలేని అప్పట్లో ప్రభుత్వము ఈ రోజు ఒక గాంజాయి బ్యాచ్ ని డ్రగ్స్ అమ్ముతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా నిజంగంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల మీద ప్రేమ ఉంటే ఆయన హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్నో దారుణాలు జరిగినాయి. ఇదే నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్య చేసుకున్నారు. మన రాష్ట్రమే కాదు దేశం మొత్తం కూడా అది చూసి స్పందించిపోయింది. అటువంటి సంఘటన కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా కదిలి వచ్చి ఆ కుటుంబాన్ని కలవలేదే. మేము వస్తున్నామని తెలుసుకుని అప్పుడు హడావిడిగా అప్పట్లోనే ఎమ్మెల్యే వచ్చాడే గాని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ స్పందించలేదే. అంతేకాకుండా అమర్నాథ్ గౌడ్ అనే ఒక చిన్న బాబు వాళ్ళ అక్కని వాళ్ళ సిస్టర్ని కొంతమంది వ్యక్తులు ఏడిపిస్తున్నారని చెప్పి వాళ్ళని ప్రశ్నించినందుకు ఆ అబ్బాయిని మీ ప్రభుత్వంలోనే వైసీపీ ప్రభుత్వంలో అత్యంత దారుణంగా పెట్రోల్ పోసి ఆ అబ్బాయిని అంటించి చంపేసినారు. అప్పుడెందుకు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదు? అప్పుడెందుకు వైసీపీ ప్రభుత్వం స్పందించలేదు? అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వాళ్ళ ఇంటికి పోయినప్పుడు కింద నేల మీద కూర్చొని మాట్లాడుతున్నాడు. ప్రతిపక్షంలోకి రాగానే ఈ డ్రామాలన్నీ చేస్తారు. ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంట నష్టం జరగడానికి ఆయన వెళ్ళినప్పుడు ఒక పెద్ద స్టేజ్ వేసి అక్కడెక్కడో పొలం చూపించి బురద కాల కంటకుండా మహారాజులాగా బతికి 1000 మంది పోలీసుల్ని సెక్యూరిటీగా పెట్టుకొని ప్రజల ముఖం కూడా చూడకుండా పరిపాలన చేసిన అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని గురించి తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం గురించి మీరు మాట్లాడే మాటలు ప్రజలు కూడా హర్షించరు.